గ్రీటింగ్స్ క్రిస్మస్ సందర్భంగా మన చర్చ్కి శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత కట్ చేస్తారు. తర్వాత ముందుకు సాగుతారు. క్రిస్మస్ సందర్భంగా మొన్న వచ్చినటువంటి సంబరాల సందర్భంగా మీకు చెప్పుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బ్రైట్నెస్ వచ్చింది. బ్రైట్నెస్ వచ్చిందంటే మీ జీవితాల్లో సంతోషం ఉంది నాకు. ఈ బ్రైట్నెస్ రెట్టింపు కావాలని చెప్పేసి, మీ సంతోషం కూడా రెట్టింపు కావాలని చెప్పేసి, మీ జీవితాల్లో ఒక మంచి మార్పు భవిష్యత్తులో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదే రకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రిస్టియన్ల కోసం మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే, మీరు మా వాళ్ళు అనుకున్న వాళ్ళు మీకు ఏం చేసినారో ఏం మేలు చేసినారో నాకైతే తెలియదు, కానీ పరమదిన రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జెరూసలేం యాత్రకు కూడా డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అదే రకంగా విదేశీ విద్య చదవాలంటే కూడా క్రిస్టియన్ సోదరులకు, మైనారిటీ సోదరులకు అవకాశం కల్పించింది. అదే రకంగా ఇమాం సోదరులకు కూడా గౌరవ వేతనాలు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో బంద్ అయితే ఆ బంద్ అయినటువంటి పీరియడ్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మొన్న రోజున గౌరవ వేతనం చెల్లించింది. అదేవిధంగా భాస్కర్లకు కూడా గౌరవ వేతనం అందిస్తూ ఉంది. ఈరోజు మా వంతుగా క్రిస్మస్ సందర్భంగా మరోసారి చెప్తున్నాం, మొన్నటి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరిమణులకు, సిఎండ్ఐజీ రాష్ట్ర గారికి, సెక్రటరీలకి, కమిటీ సభ్యులకి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మెరీ క్రిస్మస్. అదేవిధంగా మీకు అందరికీ కూడా 2025 అడ్వాన్స్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. కూడా ఒక ఆలోచన ఫ్రెండ్, ఎవరైతే సమాజ హితం, ఎవరైతే మనందరి ప్రభువు యేసు ప్రభువు ఆయన జీవన విధానంలో మనకు తెలియజెప్పినాడో 10 మంది కోసం బతకాలనే ఆలోచన విధానం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 మంది కోసం, సమాజం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ జీవన విధానమే ఈ ప్రభుత్వం యొక్క జీవన విధానం కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, అభిమతం కావచ్చు అనేది మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. అందుకనే కులాలకు, మతాలకు అతీతంగా కూడా ఎన్నికల సమయంలో మీ దగ్గర రావాలని చర్చలేదు. ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాం, మాకు ఎన్నికలు లేవు, ఓట్లు అడిగినాము, దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని కోరుతూ ఉన్నాను. ఈ అవకాశం మీరు వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. కూడా గత క్రిస్మస్ లో నుంచి ఈ క్రిస్మస్ వరకు ఎంత జీవన ప్రమాణాలతో బతికినారో దానికంటే రెట్టింపు అత్యున్నత జీవన ప్రమాణాలతో మీరు బ్రతకాలని చెప్పేసి, అందుకంటే రెట్టింపు ఉత్సాహంతో కావచ్చు, సంతోషంతో కావచ్చు, ఆరోగ్యంతో కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ సంబంధాలతో కావచ్చు, ఆర్థికంగా కూడా మీరు బలంగా ఎదిగే రకంగా ఉండాలని చెప్పేసి కూడా మరి పర్వదినాన ఆ ప్రభుని నా వంతుగా ప్రార్థన చేసుకుంటే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు.